అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో జరిగిన చర్చల్లో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ నెహ్రూను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వందే మాతరం వచ్చి 100 ఏళ్లు నిండిన సమయంలో దేశంలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని అణగదొక్కిందని మోదీ ఆరోపించారు. నెహ్రూ కూడా మహమ్మద్ అలీ జిన్నా వైఖరిని అనుసరించి ముస్లింలను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు వందే మాతరంను వ్యతిరేకించారని విమర్శించారు. ముఖ్యంగా దుర్గాదేవిని ప్రస్తావించే 6 పంక్తులను కాంగ్రెస్ తొలగించడం దేశ విభజనకు బీజం వేసిందని బీజేపీ ఆరోపిస్తుంది. భారత జాతీయ గేయం వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా లోక్సభలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై, భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ గేయాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వైఖరికి ముడిపెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో వందే మాతరం 100వ వార్షికోత్సవం నాటి పరిస్థితులను మోదీ గుర్తు చేస్తూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. వందే మాతరం అమల్లోకి వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు వార్షికోత్సవాలు జరుపుకుంటుండగా భారతదేశం ఎమర్జెన్సీలో చిక్కుకుందని భారత రాజ్యాంగం గొంతును నిలిమేశారని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రం సాధించి పెట్టిన వందే మాతరం గేయానికి ఇప్పుడు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాని గొప్పతనాన్ని మళ్లీ తీసుకురావడానికి ఇదే సరైన అవకాశమని ప్రధాని మోదీ లోక్సభ వేదికగా పేర్కొన్నారు. వందే మాతరను వ్యతిరేకించడంలో నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నాను అనుసరించారని ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. కొంతమంది ముస్లిం వర్గాలను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు జవహర్లాల్ నెహ్రూ వందే మాతరం వ్యతిరేకంగా పనిచేశారని మోదీ ఆరోపించారు. 1937లో కాంగ్రెస్ జాతీయ సమావేశంలో వందే మాతరం మొదటి 2 చరణాలను మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. దుర్గా, సరస్వతి వంటి హిందూ దేవతలను ప్రస్తావించే మిగతా 6 చరణాలలో కొన్ని వర్గాలు వ్యతిరేకించడంతో వాటిని తొలగించాలని తెలిపారు. వందే మాతరంలో చరణాలను తొలగిస్తూ కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న బీజేపీ దాన్ని దేశ విభజన ఎజెండా అని అభివర్ణిస్తుంది. 1937లో వందే మాతరంలోని ఒక భాగాన్ని ఖండించారని, దాన్ని చీల్చివేశారని, ఆ విభజనే దేశ విభజనకు బీజం చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక గతంలో నెహ్రూ రాసిన లేఖలను గుర్తు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి సిఆర్ కేశవన్ వందే మాతరంలో దేవతలను ప్రస్తావించడం అసంబద్ధమని నెహ్రూ పేర్కొన్నట్లు ఆరోపించారు. అయితే నెహ్రూ మాత్రం తన లేఖల్లో ఆ చరణాలను దేవతలకు ముడిపెట్టడం అసంబద్ధమే కానీ ఆ పాట ఎలాంటి హాని చేయదని పేర్కొనడం గమనార్హం. అయితే దాని సాహిత్యం ఆధునిక జాతీయవాద భావనలకు అనుగుణంగా లేదని కూడా నెహ్రూ రాశారు. నిజమైన మనోవేదనలను తీర్చడానికి మతతత్వవాదుల భావనలకు లొంగిపోలేమని నెహ్రూ కూడా తన లేఖల్లో పేర్కొన్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.